రాష్ట్రంలో వివిధ క్రీడా అకాడమీలను త్వరలో పునఃప్రారంభించేందుకు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శాప్ చర్యలు చేపట్టిందని బోర్డు మెంబర్ అకాడమీస్ కమిటీ సభ్యులు ఏ రమణారావు తెలిపారు. రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ సభ్యులు ఏ రమణారావు, పేరం రవీంద్రనాథ్, కె జగదీశ్వరి, పిబివిఎస్ఎన్ రాజులతో ఏర్పాటైన శాప్ అకాడమీస్ కమిటీ సోమవారం మధ్యాహ్నం స్థానిక జిల్లా ప్రాధికార సంస్థ క్రీడా ప్రాంగణాన్ని సందర్శించి క్రీడా అకాడమీల ఏర్పాటుకు అందుబాటులో ఉన్న వసతులు, అదనంగా కావలసిన సౌకర్యాలను అధ్యయనం చేసింది. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు డిఎస్ఏ కార్యాలయంలో మీడియా ప్రతినిధులతో సమావేశం నిర్వహించి తమ పర్యటన వివరాలు తెలియజేశారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు ద్రోణాచార్య అవార్డు గ్రహీత ఏ రమణారావు మాట్లాడుతూ, కోవిడ్ సంక్షోభం, నిధుల కొరత కారణంగా రాష్ట్రంలో క్రీడా అకాడమీలు 2019లో మూతపడ్డాయని, రాష్ట్ర ప్రభుత్వం క్రీడల ప్రోత్సాహానికి అనుసరిస్తున్న విధానాలకు అనుగుణంగా క్రీడా అకాడమీలను తిరిగి పునరుద్ధరించేందుకు శాప్ చర్యలు చేపట్టిందన్నారు. ఇందులో భాగంగా విశాఖపట్నం, కాకినాడ, నెల్లూరు, తిరుపతి డిఎస్ఏలలో ఈ అకాడమీలను పునఃప్రారంభించేందుకు ప్రస్తుతం అందుబాటులో ఉన్న వనరులను, ఇంకా కావలసిన సౌకర్యాలను అధ్యయనం చేసి ఏ క్రీడల అకాడమీలను ఎక్కడ ఏర్పాటు చేసేందుకు అనువుగా ఉంటుందనే అంశాలపై కమిటీ శాప్ కు నివేదిక సమర్పించనుందని తెలిపారు. అలాగే వివిధ క్రీడల్లో జాతీయ, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో మెరుగైన క్రీడా శిక్షణ కల్పించేందుకు 100 మంది కోచ్ల నియామకానికి శాప్ రాష్ట్ర ప్రభుత్వ అనుమతి కోరిందని, శాప్ రాష్ట్ర ప్రభుత్వ అనుమతి కొరకు కోరిందన్నారు. నెల రోజుల్లోపు క్రీడా అకాడమీలు పునఃప్రారంభించేందుకు శాప్ చర్యలు తీసుకుంటోందని, 14 నుండి 16 రకాల క్రీడల అంశాలు ఈ అకాడమీల పరిధిలో ఉంటాయని అన్నారు. సుమారు 150 మంది క్రీడాకారులకు శిక్షణ కల్పించేందుకు అనువుగా ఇండోర్, అవుట్డోర్ క్రీడా వేదికలు, హాస్టల్, కిచెన్లు, డైనింగ్ హాల్లు వంటి అవసరమైన అన్ని వసతులు ఈ అకాడమీలలో కల్పించడం జరుగుతుందన్నారు. కాకినాడ జిల్లా స్పోర్ట్స్ అథారిటీ స్టేడియంలో దాదాపు అన్ని క్రీడల శిక్షణకు తగిన వసతులు ఉన్నాయని, డార్మిటరీ నిర్మాణం పూర్తి చేయాల్సిన అవసరం, కోచ్ల నియామకం వంటి అంశాలను తమ పరిశీలనలో గుర్తించామని, వీటిపై శాప్ కు అకాడమీస్ కమిటీ నివేదిక సమర్పిస్తుందని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా డిఎస్ఏ సిబ్బంది వేతనాల కుదింపు, పెండింగ్ బకాయిల చెల్లింపు సమస్యలపై వినతి పత్రం కమిటీకి సమర్పించగా శాప్ కు తెలియజేస్తామని, అలాగే పే అండ్ ప్లే విధానాన్ని రద్దు చేసి పేద క్రీడాకారులకు శిక్షణ వసతులు అందుబాటులోకి తెస్తామని కమిటీ సభ్యులు రవీంద్రనాథ్, జగదీశ్వరి, బుచ్చిరాజు తెలియజేశారు. ఈ సమావేశంలో డిఎస్ శ్రీనివాసరావు, డిఎస్ఏ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. యాక్చువల్గా అండి 1 మంత్ లోపులో అకాడమీలు స్టార్ట్ చేయాలని పట్టుదలతో ఉన్నారండి ప్రభుత్వం కానీ, శాప్ కానీ, శాప్ చైర్మన్ గారండి. ఆ దాంట్లో భాగంగానే మేము వచ్చాం. ఇప్పుడు సుమారుగా 14 నుంచి 16 ఈవెంట్స్లో అకాడమీల్లో స్టార్ట్ చేస్తామండి. అవి అన్నీ కూడా 4 అకాడమీల్లోనే ఈ 14, 16 ఈవెంట్స్ ఉంటాయి. దీంట్లో టీమ్ ఈవెంట్స్ ఉంటాయండి, అలాగే ఇండివిజువల్ ఈవెంట్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు కాకినాడ, విశాఖపట్నం, నెల్లూరు, అలాగే తిరుపతి అండి. ఈ 4 చోట్లకు మేము వెళ్ళి ఎక్కడ ఏ గేమ్కి అనువైన వాతావరణం ఉంది, ఫస్ట్ మనకి ప్లే గ్రౌండ్ కావాలండి, అలాగే ఇండోర్ స్టేడియం కావాలి, స్విమ్మింగ్ పూల్ ఇవన్నీ కావాలి. దాంతోపాటు మినిమం ఒక 150 మంది పిల్లలకి అకామిడేషన్ అండి, వాళ్ళు పడుకోవడానికి మంచాలు కానీ, వాటర్ ఫెసిలిటీ కానీ ఇవన్నీ కావాలి. దానితో పాటు ఒక హాస్టల్ కానీ, వంట చేతనికి ఆ కిచెన్లు కానీ, వాళ్ళ డైనింగ్ హాల్ కానీ, ఇవన్నీ ఎంతమందికి అవకాశం ఉంది ఏ ప్లేస్లో అని చూసి ఇప్పుడు మేము వెళ్ళి వాళ్ళకి చెప్తామండి. కాకినాడ అది ఎక్కడ కాకినాడ మించిన సెంటర్ ఎక్కడా లేదండి. ఈ కాకినాడలో మనకి ఏ గేమ్ పెట్టుకున్నా ఓకే, స్విమ్మింగ్ అవ్వచ్చు, బ్యాడ్మింటన్ అవ్వచ్చు, అలాగే అథ్లెటిక్స్ కానీ, హాకీ కానీ, ప్రతి దానికి ఫెసిలిటీ ఉంది. అన్ని చోట్ల అలా లేదండి. అది వెళ్ళినాక మేము 4 సెంటర్లు చూసి ఏ సెంటర్లో ఏ గేమ్ ఫెసిలిటీ ఉందో మేము చెబితే దాన్ని బట్టి ఆ గేముల్ని ఆ అకాడమీలో మేము పెట్టి వెంటనే కోచ్ ఉందా, మీరు అన్నారు కోచ్ లేరని, మీరు చెప్పిన 100% వాస్తవం. అది మా ప్లాన్ ఏంటంటే అండి, ఆల్రెడీ గవర్నమెంట్కి 100 మంది కోచ్లు కావాలని చెప్పేసి రాశారండి గవర్నమెంట్కి. త్వరలో పర్మిషన్ వస్తుంది. అది కాకుండా ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఎవరైతే పీడీఎల్లో ఎన్ఐ చేసిన చాలామంది ఉన్నారండి, రెగ్యులర్ ఎన్ఐ చేసిన వాళ్ళు, వాళ్ళ గురించి కమిషనర్ గారికి లెటర్ రాశారు. దాంట్లో బిల్డింగ్ ఉన్న వాళ్ళని తీసుకొని పీడీ నుంచి ఎన్ఐఎస్ కోచింగ్ చదివిన వాళ్ళని కోచ్కి తీసుకుంటున్నామండి. అదే కాకుండా
ఎవరైతే పీడీల్లో నేషనల్ లెవెల్లో మెడలిస్ట్ కానీ ఇంటర్నేషనల్ మెడలిస్ట్ ఉంటే వీళ్ళ నుంచి కూడా డిప్యుటేషన్ తీసుకొని మనం వాళ్ళ సహకారంతో ముందు అకాడమీ స్టార్ట్ చేసి ఆ తర్వాత మనకి ఎంతమంది కావాలో స్టాఫ్ మనీ వాళ్ళు తీసుకుంటామండి. డిఫరెంట్ అలాగే ప్రతి చాట కూడా ఇంచుమించు జెంట్స్కి లేడీస్కి ఉంటుందండి. అలాగే ఒక మెయిన్ కోచ్ ఉండాలి, లేడీస్ కోచ్ వేరే ఉండాలి, జెంట్స్ కోచ్ వేరే ఉండాలి. ఇలా అంటే గతంలో నడిపిన అనుభవం ఉంది కాబట్టి పిల్లలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉన్న ఫెసిలిటీస్ని బట్టి మనం ఏం చేయగలమో యాక్చువల్ రిపోర్ట్ని మేమందరం పట్టుకెళ్ళి మా షాప్ చైర్మన్ గారు ఇస్తామండి. షాప్ చైర్మన్ గారి ద్వారా గవర్నమెంట్ కుదిద్ది ఎట్టి పరిస్థితుల్లో కూడా 1 monthలో ఇవి స్టార్ట్ చేయాలని చెప్పి పట్టుదలతో ఉన్నామండి. మేము ఆ లైన్లోనే మేము ప్రయాణం చేస్తున్నాము. యాక్చువల్గా కాకినాడలో ఏమేమి ఉన్నాయండి నాకు పూర్తి ఐడియా ఉందండి. కాకినాడ ఎప్పుడు వస్తూనే ఉంటాం మేము. ఎప్పుడు 2000 ముందు ఇక్కడ అకాడమీ కబడ్డీ ఖోఖో అకాడమీ ఉన్నప్పుడే దీంట్లో మా పిల్లలు 20 మంది ఆడపిల్లలు ఖోఖోలు ఉంటే 14 మంది నా స్టూడెంట్స్ ఉండారండి ఇక్కడ దేవరపల్లి నుంచి. ఎప్పుడు వస్తుంటాం అన్ని తెలుసు. అలాగే మొన్న వచ్చామండి నేషనల్ స్పోర్ట్స్ డేకి సంబంధించిన గేమ్స్ పెట్టడం కూడా మేము వచ్చాము, అన్నీ చూసామండి. ఇది మా కొత్తది కాదు. కానీ కంపల్సరిగా మా చైర్మన్ గారు ఏమన్నారంటే మీరు అణువు చూసి ప్రతి రిపోర్ట్ మాకు అందంగా ఇవ్వాలి, పర్ఫెక్ట్గా ఇవ్వాలని చెప్పడం వల్ల మళ్ళీ మేము విజిట్ చేస్తున్నామండి. యాక్చువల్ 2 ఫోన్లు చేస్తే శ్రీనివాస్ గారికి మాకు అన్నీ తెలిసిపోదు ఇక్కడ. కానీ మా ఉద్దేశం అది కాదండి. ప్రత్యక్షంగా మా టీం అందరూ చూసి యాక్టివ్ రిపోర్ట్ మనం చైర్మన్ గారికి ఇచ్చేసి ఇక్కడ ఏ గేమ్కి అవకాశం ఉందో అవి స్టార్ట్ చేస్తామండి. డెఫినెట్గా గతంలో మనం 28 ఒలింపిక్స్ దృష్టిలో పెట్టుకొని అకాడమీలు పెట్టామండి. ప్రాజెక్ట్ గాంధీవా పెట్టాము. అలాగే యూనివర్సిటీలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ పెట్టామండి. విదేశీ కోచ్లు కూడా వచ్చేసి అక్కడ కోచింగ్ ఇచ్చారు. తర్వాత మీకు తెలుసు రాష్ట్రంలో ఏం మార్పు వచ్చింది, అన్నీ ఎలా రద్దు అయిపోయినాయో అకాడమీలు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అన్నీ కూడా రద్దు అయిపోయినాయి. అందుకని చెప్పి ప్రతిదీ కూడా ఇప్పుడు వాళ్ళ నుంచి మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాము. దాంట్లో భాగంగా వచ్చామండి. వితిన్ 1 monthలో మీరు డెఫినెట్గా కాకినాడలో స్టేడియంస్ వస్తారండి, అది గ్యారెంటీ జరిగింది. ఈ రిపోర్ట్ మేము ఇవ్వాలి ఈవినింగ్ కల్లా మేము ఏం చూసామో ఆ రిపోర్ట్ చేసి మేము శాఖకు పంపించి ఇక్కడ నుంచి మళ్ళీ మేము వైజాగ్ వెళ్తామండి. అది ద్రోణాచార్య రమణరావు గారిని, అలాగే ఇదివరకే శాప్ బోర్డు మెంబర్గా చేసి మంచి ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి మన శాప్ డైరెక్టర్ రవీంద్ర గారికి, అలాగే అన్నమాట మన మహిళల కోటాలో యంగ్ అండ్ డైనమిక్ మన జగదీశ్వరి మేడం గారికి, అలాగే స్పోర్ట్స్ అంటే చాలా ఇంట్రెస్ట్ మనకి బుచ్చిరాజు గారు, దాన్ని ఎట్లయినా డెవలప్ చేద్దాం అన్నటువంటి అనకాపల్లి నుంచి బుచ్చిరాజు గారికి ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి సందర్భం ఏంటంటే మన కాకినాడలో అకాడమీని మళ్ళీ రియలిస్టేట్ చేస్తూ అంటే మళ్ళీ పూర్వ వైభవం తీసుకురావడానికి గత ప్రభుత్వం తెలుగుదేశం ఆధ్వర్యంలో ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్న అకాడమీలు అన్నీ కూడా పునరుద్ధరించడానికి కాకినాడని వేదిక చేసుకొని మంచి అకాడమీలు అంటే ఇంటర్నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్తో పాటు స్టేట్ లెవెల్ నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ బేస్ చేసుకొని మనకు ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు అన్నీ బేస్ చేసుకొని అకాడమీస్ని ఇక్కడ మళ్ళీ పునరుద్ధరించడానికి వచ్చినటువంటి కమిటీ అందరికి కూడాను నేను స్వాగతం తెలియజేస్తాను. ఈ కమిటీ అంతటికి కూడాను మన జూన్ గ్యాలీ స్పెషల్ ఆఫీసర్ స్పోర్ట్స్ ఆఫీసర్ స్పోర్ట్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వారు వీరందరికీ కూడాను తీసుకొచ్చి వారిని ఆమె తాలూకా సారథ్యంలోనే ఈ 2-3 జిల్లాలన్నీ కూడాను విజిట్ చేయించి బెస్ట్ ఏవైతే అకాడమీస్ ఎక్కడైతే పెట్టాలనుకుంటున్నారో ఆ అకాడమీస్ అన్ని కూడాను జూన్ గ్యాలెట్ గారు అనమాట ఈ టీం అంతా కూడా అకామిడేట్ చేస్తున్నారు. ఇప్పుడు టీంని ఒక్కొక్కరు కూడాను మాట్లాడారు. పాయింట్ అకాడమీస్ మళ్ళీ రీస్టార్ట్ చేయాలనే ఉద్దేశంతో మన బోర్డ్ మీటింగ్లో డిసైడ్ చేయడం జరిగింది. ఆ విషయాలు కూడా ఏంటంటే ఇదివరకు మనం ఇక్కడ స్పెషల్గా కాకినాడ వీఆర్ హ్యావింగ్ వెరీ గుడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. అది ఎలా ఉంది, ప్రస్తుతం ఎలా ఉంది, మనం ఏ గేము ఇక్కడ మనం అలాట్ చేయొచ్చు, రెండోది ఇంకా ఏదైనా ఇంప్రూవ్ చేయాలా మనం. ఎందుకంటే జనరల్గా ఏంటంటే ఇది అకాడమీస్ అంటే ఇదివరకు లాగా కాకుండా ఇంకా కూడాను ఇంటర్నేషనల్ లెవెల్లో పార్టిసిపెంట్స్ అవర్ అకాడమీ వాళ్ళు రెసిడెన్షియల్ అకాడమీస్ కానీ లేకపోతే ట్రైనింగ్ ఫెసిలిటీస్ కానీ లేకపోతే బోర్డింగ్ అండ్ లాడ్జింగ్ ఫెసిలిటీస్ కానీ ఇవన్నీ కూడాను ఆ లెవెల్లో ఉన్నాయా లేవా అనేది మనందరికీ తెలుసుకోవాలని చెప్పేసి ఏదైనా ఇంప్రూవ్